భారతీయ సోదరీమణులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. దీన్నే మనం రక్షా బంధన్ అని అంటాము. అయితే ఆ రాఖీ కేవలం దారమేనా? కాదు. భారతదేశాన్ని కట్టిపడేసే బంధం. అవునండి. భారతదేశాన్ని కట్టిపడేసిన బంధం అది. ఒక్కసారి ఊహించండి. ఒక రాణి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి పోరాడుతుంది. చుట్టూ శత్రువులున్నారు. పరిస్థితులు చాలా కష్టంగా మారిపోతున్నాయి. ఆ సమయంలో ఆమెకు అన్నయ్య గుర్తొచ్చాడు. ఆ అన్నయ్య ఆమెకు రక్త సంబంధం ఉన్న అన్నయ్య కాదు. అతని మతం వేరు, అతని రాజ్యం వేరు, అతని సాంప్రదాయాలు వేరు, అతని ఆచారాలు పూర్తిగా వేరు. కానీ ఆమెకు అతనిపై ఉన్న నమ్మకం మాత్రం సొంత అన్నయ్య కంటే ఎక్కువ బలమైంది. ఆ కాలంలో రాఖీ కేవలం ఒక పండుగ కాదు. ఇది నువ్వు నా సోదరుడివి, నా కష్టంలో నాకు అండగా నిలబడాలి అనే నమ్మకానికి ప్రతీక రాఖీ. 1857 స్వతంత్ర సంగ్రామం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పోరాటానికి అండగా నిలిచిన ఒక నిజమైనటువంటి ముస్లిం నాయకుడి యొక్క ప్రస్తావన ఇది. ఆయన పేరే బాందా నవాబ్ అలీ బహదూర్ టూ. చరిత్రలో రాణి లక్ష్మీబాయి మరియు అలీ బహదూర్ మధ్య సోదర భావం, రాఖీ బంధం గురించి తరువాతి వర్ణనల్లో ప్రస్తావనలు కనిపిస్తూనే ఉంటాయి. అలాగే 1857, 58లో బ్రిటిష్లకు వ్యతిరేకంగా రాణి లక్ష్మీబాయితో కలిసి పోరాడినటువంటి విషయము చారిత్రక ఆధారాల్లో నమోదైంది. ఇక్కడ మనం ఆగి ఒక ప్రశ్న వేసుకోవాలి. లక్ష్మీబాయి ఒక హిందూ రాణి, అలీ బహదూర్ ఒక ముస్లిం నవాబ్. అయితే వీరిని కలిపిందేమిటి? మతమా? వీరిని విడగొట్టిందేమిటి? కులమా? కాదే. వారు కలిసింది రాజకీయ ప్రయోజనం కోసం కాదు. వారు కలిసింది, వారిని కలిపినటువంటి బంధము భరతమాత కోసం పోరాడేటువంటి బంధము. అందుకే ఈరోజు మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నప్పుడు కానీ, రాఖీ పండుగను జరుపుకుంటున్నప్పుడు కానీ కేవలం జెండాను ఎగరవేయడమో, కేవలం త్రాడును చేతికి కట్టుకోవడమో కాదు. ఇది ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. మన భిన్నత్వము మన బలహీనత కాదు, ఇది మన బలం అని చాటి చెప్పాలి. ఒక హిందూ రాణి తన ముస్లిం సోదరునిని నమ్మినటువంటి దేశం ఇది. అలాగే ఒక ముస్లిం నవాబ్ ఒక హిందూ రాణి కోసం తన కత్తిని ఎత్తినటువంటి దేశం ఇది. అందుకే భారతదేశం యొక్క అసలు ఆత్మ ఏమిటంటే, నీవు ఏ మతానికి చెందినవాడివి అని అడగడం కాదు. నీకు కష్టం వచ్చినప్పుడు నేను నీకు తోడున్నాను అంటూ హిందూ ముస్లిం కోసం, ముస్లిం హిందూ కోసం చెప్పడమే భారతదేశం యొక్క నిజమైన ఆత్మ. దీన్నే మనం భిన్నత్వంలో ఏకత్వం అని అంటాము. ఈరోజు మనం ఆ చరిత్రను గుర్తు చేసుకుందాం. మన పిల్లలు కూడా ఇది చెబుతాము. రాఖీ దారం చేతికి కట్టేది మాత్రమే కాదు, హృదయాలను కలిపేది అని చెప్తాము. భిన్నమైన మనుషులను ఒకే దేశంగా నిలబెట్టేది భారతీయత. అందుకే మనం గర్వంగా చెప్పుకోవాలి, మతాలు ఎన్నైనా మన దేశం ఒకటే, విశ్వాసాలు ఎన్నైనా మన జెండా ఒకటే, మన పేర్లు ఎన్నైనా మన గుర్తింపు ఒకటే. మనమంతా భారతీయులము. మనం కేవలం ఝాన్సీ లక్ష్మీబాయి పేరు చెప్పుకోవడమే కాదు, అలీ బహదూర్ల యొక్క పేర్లు చెప్పుకోవడమే కాదు, గాంధీ, అబ్దుల్ గఫార్ ఖాన్ల యొక్క పేర్లు చెప్పుకోవడమే కాదు, వారి స్నేహాన్ని నుంచి కూడా మనం చాలా నేర్చుకోవాలి. భిన్నత్వంలో ఏకత్వం, ఇది నా జాతి ఔన్నత్యము. హిందూ ముస్లింలు అన్నతమ్ములుగా మెలిగిన నాడు, సమైక్యతతో మెలిగిన నాడు ఈ దేశం మరింత పురోగభివృద్ధి సాధిస్తుంది. ఇది భారతదేశం యొక్క ఆత్మ. ఈ ఆత్మను సజీవంగా ఉంచుతాము, భావితరాలకు అందిద్దాం. జై హింద్, జై భారత్. మరొకసారి మీ అందరికీ రాఖీ పండుగ, రక్షాబంధన్ యొక్క శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను. అస్సలాము అలైకుం.